సలూన్ ఓనర్స్ మీ స్టాఫ్ మీ ముందర నార్మల్ స్మైల్తోనే ఉంటారు, కానీ లోపల ఈ సలూన్ నుంచి నేను ఎప్పుడు వెళ్ళిపోవాలని చెప్పేసి ప్లాన్స్తో ఉంటారు. ఎస్ ఆర్ నో? మీ ముందర ఇదే విషయం చూపిస్తే ఇమ్మీడియట్లీ వాళ్ళ జాబ్ పోతుంది. ఎస్ ఆర్ నో? కానీ లోపల మాత్రము వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే, అరే ఇక్కడ శాలరీ ఓకే కానీ రెస్పెక్ట్ ఏడుంది, గ్రోత్ ఏడుంది అని చెప్పేసి ప్రతి ఒక్కడు స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళకు ఒక వాయిస్ ఉండదు. వాళ్ళు బేసిక్గా పని చేయడానికి వచ్చారు, పని చేస్తారు. వాళ్ళు ఏంటంటే సలూన్ ఓనర్కి ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక షాడో లెక్కనే. సో బేసిక్గా వాళ్ళకు కనిపించే లైఫ్ ఏందో తెలుసా? రోజంతా నిలబడి పని చేయాలి, గ్రోత్ ఉండదు, ట్రైనింగ్ ఉండదు. ఓకే, ఈ రోజు ఒక జూనియర్ స్టైలిస్ట్, నెక్స్ట్ ఇయర్ కూడా వాడు ఒక జూనియర్ స్టైలిస్ట్. మా అంటే వాడికి ఒక 2000 3000 హైక్ వస్తుంది, అంతే తప్పిస్తే వాడి లైఫ్లో ఏం చేంజే లేదు. మిస్టేక్ జరిగింది అనుకోండి, కస్టమర్స్ ముందు ఇన్సల్ట్. పండుగలు పబ్బలు వస్తే వాళ్ళ ఇంట్లో అందరూ ఎంజాయ్ చేస్తుంటారు, కానీ వీళ్ళు మాత్రం సలూన్లలో పని చేస్తుంటారు. సో ఇప్పుడు వేరే సలూన్లో ఒక 2000 రూపీస్ ఎక్కువ వస్తున్నాయి, ప్లస్ ఒక బేసిక్ రెస్పెక్ట్ వస్తుంది కదా ఇనిషియల్ డేస్లో. దానికోసము వాళ్ళు పెద్దగా ఆలోచించరు, టక్కున వెళ్ళిపోతారు. సో నేను చెప్పేది ఒకటే, మీరు ఒక బ్యాడ్ ఓనర్ అని కాదు, ఎందుకంటే మీకు కూడా ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కానీ స్టాఫ్ నిజాయితీగా పనిచేయాలంటే వాళ్ళని రిక్వెస్ట్ చేయడం కాదు, వాళ్ళకు ఒక సిస్టమ్ చూపించాలి, వాళ్ళకు ఒక ఫ్యూచర్ చూపించాలి, వాళ్ళకు ఒక బేస్ చూపించాలి, వాళ్ళకు ఒక నమ్మకం క్రియేట్ చేయాలి. సో నెక్స్ట్ వీడియోలో మీ ప్రైజింగ్ సిస్టమ్ మీ ఎంటైర్ బిజినెస్ని ఎలా ట్రాప్లో పడేస్తుందో డిస్కస్ చేద్దాం. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ వికాస్ రాచకొండ ట్రై చేస్తున్న ఒక క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అండ్ ఒక క్వాలిటీ ఎక్స్పోజర్ ఇవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్.